ప్రైజ్ ది లార్డ్. దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడలారా, దేవుని అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ఈ దిన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనము. యెహోవాయందు భయభక్తులు కలిగిండుట జీవపు ఊట అనే విషయాన్ని మరి భక్తుడైన సొలొమోను గారు రాస్తూ వచ్చారు. ప్రియులారా, గమనించండి, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నామా? యెహోవాయందు భయభక్తులు వీడి ఉన్నామా? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటం వలన జీవపు ఊటగా ఉంటామనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఆ జీవపు ఊట ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ జీవపు ఊట ఎప్పుడు ఇతరులకు దాహము తీర్చేదిగానే ఉంటుంది. ఆ జీవపు ఊట ఏం చేస్తుందంటే నిర్జీవుని సజీవునిగా మారుస్తూ ఉంది. సమాధానము లేని వారికి అది సమాధానం ఇచ్చే ఊటగా కనబడుతుంది. ప్రియులారా, ఈరోజు యెహోవాయందు భయభక్తులు కలిగి ఉన్నారా? యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట మనకు జీవపు ఊటగా మారుతూ ఉంది. ఈరోజు మన గృహాల్లో, మన జీవితాల్లో ఎంతమంది ఈ జీవపు ఊటను కలిగి జీవిస్తూ ఉన్నారు? ఒకసారి ఆలోచించండి. నీలో ఆ జీవపు ఊట కనబడుతూ ఉందా? నీ పిల్లలలో ఆ జీవపు ఊట కనబడుతూ ఉందా? నీ సంఘములో ఆ జీవపు ఊట కనబడుతున్నాయా? ఈరోజు యెహోవాయందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటున్న మన జీవితాల్లో ఈ జీవపు ఊట ఉండడమును బట్టి అనేకుల జీవితాలు సంతృప్తికరముగా ఉంటాయి, సమృద్ధికరముగా ఉంటాయి. అలా దేవుని యొక్క వాక్యములో మనము భయభక్తులు కలిగిన వారముగా ఉంటూ అనేకులకు జీవపు ఊటను పంచేవారముగా నిత్యము మనలో ఉన్నటువంటి ఆ సమృద్ధికరమైనటువంటి జీవపు ఊటలు బయలుదేరు రీతిగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుదుముగాక. ప్రియ దేవుని సంగమా, మరి మన ఆత్మీయ స్థితిని బట్టి ప్రార్థిద్దాం. ప్రభు పాదాల ఎదుకొచ్చి ఎదుగుదుముగాక.